తెలంగాణ రైతు సోదరులందరికైతే 2 శుభవార్తలనమాట. రైతు బంధు డబ్బులు, అలానే రైతు భరోసా డబ్బులైతే విడుదల చేయడం అయితే జరిగింది. మీరిక్కడ చూసుకోవచ్చు మొత్తంగా వచ్చేసి 33 జిల్లాల వరకు ఎవరైతే రైతులున్నారో అందరికీ అమౌంట్ అయితే ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుందనమాట. ఈరోజు వచ్చి 20 ఎకరాల వరకు ఎవరెవరికైతే రైతు భరోసా గానీ, రైతు బంధు గానీ ఎవరికైతే రాలేదో మీ అందరికీ ఈరోజైతే మధ్యాహ్నం 2 గంటల లోపు మీ అందరి ఖాతాల్లో డబ్బులైతే జమ చేస్తున్నారు. నిన్న పెట్టిన వీడియో కింద చూడండి కామెంట్‌లొచ్చేసి చాలామంది కూడా పెట్టారు. అన్న అమౌంట్ అయితే వచ్చిందని చెప్పేసి కొంతమంది అయితే పెట్టారనమాట. అయితే నిన్న వచ్చేసి మనకి 15 జిల్లాల వరకైతే విడుదల చేస్తామని చెప్పింది ప్రభుత్వం. అది కాస్త మనకైతే నిన్న చాలామందికి కూడా పడ్డాయి. ఇంకా మిగతా వాళ్ళకి పడని వారు ఎవరైతే ఉన్నారో రైతు బంధు కావచ్చు, రైతు భరోసా గానీ పడని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా శుభవార్త వచ్చిందనమాట. అమౌంట్ అనేది అందరికైతే విడుదల చేస్తున్నారు. మీరందరూ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అమౌంట్ ఈరోజు మధ్యాహ్నం లోపు అయితే అందరికైతే ఖాతాల్లో జమ చేశారు. ఇంతకుముందు ఎలా అయితే మనకి రైతు బంధు అయితే పడ్డాయో అంటే ఎకరాల వైస్‌గా ఇప్పుడు మొత్తంగా వచ్చేసి ఈరోజు వచ్చేసి రైతు బంధు వచ్చేసి 10 ఎకరాల పైన ఉన్న వారికి అందరికైతే పడుతున్నాయన్నమాట. రైతు భరోసా వచ్చేసి కూడా మనకి ఇక్కడ చూడండి 10 ఎకరాలు ఉన్న వారికి కూడా విడుదల చేయాలి అని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట. కాకపోతే ప్రభుత్వం ఏమని చెప్పిందంటే మొన్న తాజాగా 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ రైతు భరోసా డబ్బులైతే ఇస్తామని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చింది. మీరు ఇక్కడ చూడండి. అలానే అమౌంట్ విషయంలో వచ్చేసి ఎకరానికి 15,000 చొప్పున అయితే మేమైతే విడుదల చేస్తాం. అవి కూడా సాగు చేసే భూములకే ఇస్తాం గానీ మిగతా వేరే వాటికైతే కొండలున్న రాళ్ళున్న వాటికైతే ఇవ్వము అని చెప్పేసి చెప్తున్నారు. అయితే అమౌంట్ మీకు రావాలంటే మాత్రం తప్పకుండా మీరు ఆ పొలం అనేది సాగు చేస్తూ ఉండాలి. లేకపోతే మాత్రం మీకు అమౌంట్ అయితే రాదు. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మీరైతే ఏం చేస్తారంటే ఒకసారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేయండి. మీకు అమౌంట్ అనేది ఇప్పటివరకు వచ్చాయా లేవా అని చెప్పేసి. ఒకవేళ అమౌంట్ రాకపోతే మీది ఏ జిల్లా, ఎన్ని ఎకరాలు ఉంది, మీరు రైతు బంధు రాలేదా, మీకు రైతు భరోసా రాలేదా, ఒకవేళ 2 రాకపోతే 2 రాలేదని చెప్పేసి కామెంట్ చేయండి. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది కూడా అని కూడా కామెంట్ చేస్తే మీకు అమౌంట్ ఎంత పడుతుందని చెప్పి కూడా నేను స్పష్టంగా అయితే చెప్తాను. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి.